రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడేందుకు కుట్రలు చేస్తుందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. 15 రోజుల నుంచి నగరంలో అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. అఘాయిత్యాలపై సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్. బీజేపీ ఆందోళనలు చేశాకే పోలీసు యాంత్రాంగంలో కదలికలు వచ్చాయన్నారు. డీసీపీ ప్రెస్ మీట్ ఎమ్మెల్యే కుమారుడు లేడని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే తనయుణ్ణి ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు బండి సంజయ్. అన్ని కూడా ఏంటంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, రాజకీయ పలుకుబడినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలను కాపాడడానికి ఇవాళ పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా ఇలా సఫలమైంది, దీనిలో సక్సెస్ అయింది ఇవాళ. ఎందుకంటే ఆధారాలు మొత్తం తారుమారు చేసి పడేసారు, ఆధారాలు దుర్గనీయలే, ఇన్నో కేసులు కాలయాపన చేశారు, నిజమైన నిందితులను చివరిగా చేర్చారు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు, మళ్ళీ బ్రేకింగ్ మాత్రం 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని ఇస్తారు ఇవాళ. మరి కేసు క్లోజ్ చేశారు. దీన్ని చట్ట ప్రకారము న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు దానికి భిన్నంగా వివరించారు. ఆ మైనర్ బాలిక అత్యాచారం జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక, ఎఫ్ఐఆర్ చేశాక మేజిస్ట్రేట్ ముందు వాళ్ళ హాజరుపరిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో రికార్డ్ చేయలేదు. ఏం జరగదని వాళ్ళు అన్నారు. ఎవరి ప్రాబల్యం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. మన వాళ్ళే అరెస్ట్ చేశారు. అంటే పూర్తిగా ఆధారాన్ని తారుమారు చేసి వాళ్ళ కేసు తిరుగుబడి చేసే ప్రయత్నం రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఐ పార్టీ అత్యాచారాలు చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ హత్యలు చేస్తుంది, ఆత్మహత్యలు పురుగొల్తున్నది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పంచుకున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుక్ విమర్శించారు. ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తరుణ్ చుక్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక ఘటన బాధాకరమన్నారు. కేసులో పోలీసులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారన్నారు. నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు. अब तो ये भी सिद्ध हो गया कि ये सरकार असंवेदनशील है, असंवेदनशील है। यहाँ तो फार्म हाउस के कमरों में रंगीन शाम मनाई जा रही है। फार्म हाउस ही सत्ता का केंद्र बना है। मुख्यमंत्री जादू टोना में व्यस्त है और तेलंगाना की जनता पूरी तरह से प्रस्त है। और तेलंगाना की जनता पुलिस का व्यवहार जिस तरह से पहले अभी तक पुलिस बता नहीं पाई कि वो गाड़ी किसकी थी, सरकार के है तो सरकार के किस विभाग की है, वो किसको इश्यू हुई थी, उसके अंदर कौन सफर कर रहा था। इतने दिन तक उस गाड़ी को जिसमें सब सबूत थे, उन सबूतों को मिटाने के लिए कौन कौन इस षड्यंत्र में शामिल है, ये सारी चीजें బేనకాబ్ होनी चाहिए। మైనర్ బాలిక అత్యాచారం కేసులో వినియోగించిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని లోకమంతా కోడైకూస్తున్నా ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మైనర్లు కారును నడిపినప్పుడు తక్షణమే యజమానులకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆ కారులో ఓనర్లను మోటార్ యాక్ట్ 133 ప్రకారం పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించాలని అన్నారు. ఆ కారు ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారో సిపి ఆనంద్ చెప్పాలని అన్నారు. సెక్షన్ 13 పోక్సో చట్టం ప్రకారం ఆ కార్ల ఓనర్లపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అత్యాచారం జరిగిన 2 రోజుల వరకు ఇన్నోవా కారు ఎక్కడికి పోయిందని రేవంత్ ప్రశ్నించారు. రేప్కు వినియోగించిన వాహనం మీద, వాహన యజమానుల మీద మీరు కేసు కట్టినరా? ఈ వాహనం ఎవరిదన్న వివరాలు ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెడుతున్నారు? మాకు అందుతున్న సమాచారం, పత్రికలలో వచ్చిన వార్తలను బట్టి ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాహనము, ప్రభుత్వ వాహనం అని చెప్తున్నారు. వాహనం ఇతరులదైనా ప్రభుత్వము
ఒకవేళ దాన్ని రెంటెడ్ పర్పస్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల వినియోగానికి ఒకవేళ ఉపయోగించుకోవడానికి ఆ వాహనాన్ని ఒకవేళ అద్దెకు తీసుకున్నా కూడా అది ప్రభుత్వ వాహనమే అవుతుంది. ప్రభుత్వ వాహనంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన ఇన్నోవా కారు అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించి ఈరోజు దుండగులు ఆ కారులో ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే కార్కు సంబంధించిన వివరాలను ఎందుకు హైదరాబాద్ కమిషనర్ గారు దాచిపెట్టినరు, కప్పిపుచ్చిండ్రు? మెర్సిడీస్ బెంజ్ కారు వివరాలు, రేప్ చేసిన వినియోగించిన ఇన్నోవా కారు వివరాలు యజమానులను ఎందుకు సివి ఆనంద్ గారు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు? ఎందుకు దాచిపెట్టినరు, ఎందుకు కప్పిపుచ్చిండ్రని నేను అడుగుతున్నా. హైదరాబాద్ లో ఓ మైనర్ బాలికపై కారులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కడే నిజాయితీగా వ్యవహరిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. మిగతా వారంతా ఈ ఘటనను తప్పుదోవ పట్టించే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని, ఇది బాధాకరమని పేర్కొన్నారు. ఓ సాధారణ పౌరుడిగా ఇది తన అభిప్రాయమని తెలిపారు. ఈ నెల 20 నుంచి హజ్ యాత్ర ప్రారంభమవుతుందని హోంమంత్రి మహమ్మద్ అలీ చెప్పారు. యాత్రపై మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇరు రాష్ట్రాల హజ్ కమిటీ చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించామన్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు 3000 మంది యాత్రికులు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. और आंध्रा के सेक्रेटरी साहब भी, इम्तियाज़ साहब भी, और हमारे सेक्रेटरी साहब और शफीउल्लाह साहब जो अरेंजमेंट देखते हैं, तमाम लोगों ने तमाम डिपार्टमेंट के लोगों से डिस्कशन किया और AK खान साहब जो हमारे CM साहब के एडवाइज़र है, उन्होंने इस कार्रवाई चलाई है। और काफ़ी हर साल यहाँ से जो हाजी जाते हैं उनके लिए बहुत अच्छे इंतजाम किए जाते हैं। ख़ास तौर से हमारे CM साहब हमेशा एक ही बात कहते हैं कि हाजी अल्लाह के मेहमान हैं, उन्हें अच्छे से इंतजाम करते हुए उनको रवाना कीजिए और उन्हें रिसीव कीजिए। तो आज हम देखते हैं दिल्ली से बहुत से डेलीगेशंस आते हैं, जब हाजियाँ जाते हैं तो हमसे कहते हैं कि सारे हिंदुस्तान में किसी स्टेट में अच्छे इंतजाम किए जाते हैं तो वो तेलंगाना स्टेट है। तो डेफिनेट इस मरतबा भी अच्छे से अच्छे इंतजाम किए जाएंगे। और तमाम डिपार्टमेंट में ख़ास तौर से सऊदी एयरलाइंस के अहदेदार यहाँ पर थे और हमारे एयरपोर्ट के GMR के अहदेदार थे। ये दोनों पे बड़ी जिम्मेदारी होती है और यहाँ के जितने हज कमेटी के मेंबर्स भी मौजूद थे। इंतजाम इस मरतबा बहुत अच्छे से अच्छे करने का वायदा किए और ज़रूर किए जाएंगे। हाजियों के लिए ख़ास तौर से CM साहब ने इससे पहले भी कहा था तेलंगाना बनने के बाद कि जितना भी बजट चाहिए मैं दूंगा और हाजियों को किसी किस्म की तकलीफ नहीं होना चाहिए। और जब से 2014 से बहुत अच्छे इंतजाम करते आ रहे हैं, इंशाल्लाह इस मरतबा भी अच्छे इंतजाम किए जाएंगे। అదేవిధంగా AK ఖాన్ గారు గవర్నమెంట్ అడ్వైజర్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి హజ్ కమిటీ చైర్మన్, అదేవిధంగా సెక్రటరీ గారు, తర్వాత ఇతర అధికారులందరూ కూడా ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 40 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వారి యొక్క విధులు ఈ యొక్క హజ్ యాత్రికుల కోసం ఎప్పటికప్పుడు మరి వారి యొక్క చర్యలు తీసుకొని ఈసారి హజ్ యాత్రికులు ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల ఏర్పాట్లు చేయవలసిందిగా మరి ఆదేశించినటువంటి మేరకు ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసి అనేక సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి మరి ఈ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మహిళా సంఘాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. గతంలో మహిళా సంఘాలకు ₹1,00,000 రుణం ఇస్తే గొప్ప విషయమని, కానీ ఇప్పుడు కేసీఆర్ 10 నుండి 20 లక్షలు గ్రూపులకు రుణాలు ఇస్తున్నారని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని మన్సన్పల్లి గ్రామంలో మహిళా సంఘాలకు 54 కోట్ల రూపాయల చెక్కులను మంత్రులు సబితా, దయాకర్రావు పంపిణీ చేశారు. మన్సన్పల్లి చౌరస్తా దగ్గర ప్లేగ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించారు. రుణాలు తీసుకుంటున్న వారు సద్వినియోగం చేసుకుని ఎదగాలని మంత్రులు సూచించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో చిరు వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇస్తున్నామన్నారు. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శమయ్యాయని మంత్రి దయాకర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంత్యానాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఒక 2 సంవత్సరాల నుండి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకుందామంటే కూడా మాట్లాడుకునే పరిస్థితులలో
డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ 10 మంది వస్తే చాలులే అనుకున్న కారణండి ఈరోజు ఇంతమంది కనిపిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కనుల పండుగగా సంతోషంగా అనిపిస్తా ఉంది. మరి మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మంత్రి గారు మాట్లాడతారు. మీకు అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, కొత్తగా ప్రభుత్వం తీసుకున్న ఈ చిన్న చిన్న షాపులు పెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక కేబినెట్ మీటింగ్ లో మహిళా సోదరులకి ముందు గ్రూప్ కి 10 లక్షలు అన్నాము, ఇప్పుడు 20 లక్షలు కూడా ఇస్తున్నాము. గతంలో 1,00,000 రూపాయలు ఇస్తేనే చాలా గొప్ప అనుకునే వాళ్ళము. అట్లాంటిది 10 లక్షలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలనేది కూడా ఒకటి చెప్పాలి కదా. వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బాగా లాభం రావడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచించినప్పుడు, లేదంటే తీసుకున్నప్పుడు వ్యవసాయంకో పెడతారు, కుటుంబ అవసరాలకు వాడుకుంటారు, మళ్ళీ లోన్ కట్టాలన్నప్పుడు ఇబ్బందులు పడతారు. అట్లా కాకుండా వాళ్ళకు కూడా ఆదాయం వచ్చినట్టు ఏదో ఒకటి చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పి దాన్ని బేస్ చేసుకొని జిల్లా మొత్తంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టుకోవడం జరిగింది. చిన్న చిన్న వ్యాపారాలు ఇంతకు ముందు మాట్లాడుతూ తుమ్మలకు సంబంధించిన సోదరి మనం మాట్లాడింది కదా, అట్లాగే ప్రతి గ్రామంలో పెట్టుకున్నాం. మనం కందుకూరులో పెట్టుకున్నాం, మహేష్లో పెట్టుకున్నాం, శంకరపల్లిలో పెట్టుకున్నాం, శంషాబాద్లో పెట్టుకున్నాం, చార్నగర్లో పెట్టుకున్నాం, అంతటా ఇబ్రాహీంపట్నంలో పెట్టుకున్నాం. గవర్నర్ తమిళిసై జూన్ 10న మహిళా దర్బారు నిర్వహించనున్నారు. తాను ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రజా దర్బారు కార్యక్రమంలో భాగంగా దీని ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు రాజ్ భవన్ లో నిర్వహించనున్నారు. గవర్నర్ను వచ్చి కలవాలనుకునే మహిళలు వారు సూచించే నెంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా రాజ్భవన్ ఈమెయిల్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ పొందవచ్చని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే రాజ్భవన్ ఉందని, నెలకోసారి ప్రజా దర్బారు నిర్వహిస్తామని గవర్నర్ తమిళిసై ఇప్పటికే ప్రకటించారు. ఎఫ్సీఐ లేఖకు సమాధానం ధాన్యం కొనుగోలు, పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమగ్ర వివరాలు వెల్లడించారు. తెలంగాణ పచ్చగా ఉండడం చూసి కేంద్రం ఇబ్బందులు పెడుతోందని మంత్రి ఆరోపించారు. చిన్న చిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమంటూ ఎఫ్సీఐ లేఖ రాసిందని, ఎఫ్సీఐ ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. ఆయిల్ కంపెనీలు తమ పరిధిలో లేవని, పెట్రోల్, డీజిల్ ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇంప్లిమెంట్ చేసిన ప్రకారం కాకుండా మేము రాష్ట్ర కార్డ్స్ కూడా ఉచితంగా 5 కిలోల బియ్యం ఇవ్వడం వలన ఆ రోజు 980 కోట్ల రూపాయలు భారం పడ్డది ఆ 8 నెలలకు. అంటే మొదటి ఫేజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండోసారి ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిండ్రు. జూన్ 21 నుండి ఏప్రిల్ 21 వరకు కూడా, జూన్ 21 నుంచి ఏప్రిల్ 22 వరకు కూడా మీరు మళ్ళీ ఉచిత బియ్యం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం సక్సెస్ఫుల్ చేసి రాష్ట్ర కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు 11 నెలలు సుమారు 1134 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఉచితంగా కూడా మేము రేషన్ ఇవ్వడం జరిగింది. మూడో ఫేజ్ మొన్న కొత్తగా లెటర్ ఇచ్చిండ్రు. అసలు దానికి కారణం మార్చిలో ఒక లెటర్ ఇచ్చిండ్రు, మార్చి 22లో మీరు ఏప్రిల్ నుంచి ఉచితమైన బియ్యం ఇవ్వండి, మళ్ళీ ఒక 6 నెలలు ఇవ్వమండి అని చెప్పేసి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఎస్, మొదటి ఫేజ్ ఇచ్చాము, రెండో ఫేజ్ ఇచ్చాము, ఈ మూడో ఫేజ్లో ఇస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం మేము. గౌరవ ముఖ్యమంత్రి అదే ఆదేశాలు ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 కిలోల బియ్యము వాళ్ళు ఇచ్చేదాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఎన్ఐసికి వెళ్ళడం జరిగింది. మేము ఎన్ఐసి కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఈ మంత్ నుంచి మేము ఉచిత బియ్యం ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేసుకున్నాం. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పూటకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతుందని కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను గాంధీ భవన్లో నిరసిస్తూ మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ రేపు కేసులో నిందితుల వెనుక అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని, నిందితులను పోలీసులు కాపాడుతున్నారని డిసోజా ఆరోపించారు. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ పెద్ద ఎత్తున న్యాయవాదులు హైకోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అకృత్యాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపించారు.
తక్షణమే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ రవీంద్ర విశ్వనాథ్, జాయింట్ కన్వీనర్ గోకుల్ రామారావు, ఆంటోనీ రెడ్డి, కరుణాసాగర్, జనార్దన్ గౌడ్, ప్రసన్న, శారద పాల్గొన్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఒకటి తర్వాత చూస్తుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పోలీసు శాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మేము దేశంలోనే నంబర్ 1, ఇక్కడ చాలా సెక్యూరిటీ పెడుతున్నాము, మేము సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టేసి చాలా చక్కగా మేము మెయింటైన్ చేస్తున్నామని. కానీ జరుగుతున్నటువంటి సంగతులు చూస్తే మనకు సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారం ఒకటి తర్వాత ఒకటి ఈరోజు పెరుగుతూ ఉన్నది. మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే ఇక్కడ మహిళల రక్షణ లేని పరిస్థితి ఉంటే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిల యొక్క డీటెయిల్స్ తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్నటువంటి నాయకులతో కలిసి పనిచేస్తున్నటువంటి నాయకులు, అధికారుల యొక్క కొడుకులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉండడం అనేటువంటిది నిశ్చయంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ని అటువంటి ప్రభుత్వాన్ని, పోలీస్ ఆఫీసర్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ అత్యాచారాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులు ఎంత పెద్దవారైనా, ఎంత ప్రభుత్వంలో వారికి అధికారం పలుకుబడి ఉన్నా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వారిని తగే విధంగా శిక్షించి వారిని జైలుకు పంపి ఆ యొక్క అత్యాచార నిందితులకి, వారి యొక్క కుటుంబాలకి తగినటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. ఆ ప్రభుత్వ వాహనం ఎవరిది? ప్రభుత్వ వాహనాన్ని వెంటనే గుర్తించాలి. ఆ ప్రభుత్వ వాహనం ఎవరి పేరు మీద ఉన్నది? వెంటనే అతని కొడుకును, అందులో ఉన్న ముద్దాయిని, అదేవిధంగా ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము ఎస్సీ మన మోర్చా సెల్ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి ఘోరం ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నది. మహిళలకు రక్షణ లేదు. అదేవిధంగా మైనారిటీలకు కూడా రక్షణ లేదు, మైనర్ బాలికలకు రక్షణ లేదు. వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతున్నాము. అదేవిధంగా సిట్టింగ్ జడ్జి తోటి, హైకోర్టులో సిట్టింగ్ జడ్జి తోటి వెంటనే ఇది చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏం చేశారో సీఎం కేటీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూ భాషను ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం సిగ్గుచేటన్నారు. 4-5 రోజుల్లో పాఠశాలలు ప్రారంభమవుతున్నప్పటికీ టెక్స్ట్ బుక్స్ కోసం టెండర్లకు పిలవకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం తెలంగాణలో అట్టకెక్కాయని అరవింద్ విమర్శించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారో పేదలకి, కోవిడ్ మొదలైనాక సుమారు మార్చి 2020 ప్రాంతంలో మొదలైంది. అది కంటిన్యూ 5 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినరు. అది ఇంకా నడుస్తున్నది. ఆ కార్యక్రమం ఏదో జరుగుతున్నదో అందులోకెళ్ళి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఇది బంద్ చేస్తున్నాము అని ఆర్డర్ తీసిండు. మాకు మరి ఆయన గరీబోళ్ళు లేరనుకున్నాడా? మరి కోవిడ్ ఎఫెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది, అందరికి నౌకరీలు వచ్చేసినాయి, లేబర్ కూడా ప్రతిరోజు పని దొరుకుతున్నది అనుకున్నాడా? మరి ఏమనుకున్నాడో ఫామ్ హౌస్ లో కూర్చొని మాకు తెలియదు. కానీ ఇక మేము గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఫ్రీ రేషన్ ఏదైతే కేంద్రం ఇస్తున్నదో బంద్ చేస్తున్నామని ఆర్డర్ తీసాడు. కానీ మీరు అందరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 1,90,00,000 మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఏప్రిల్కి మే నెలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసము పేదలకి తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కేంద్రం నుంచి బియ్యం ఎత్తిండు, కానీ ఇక్కడ వంచలేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని బుద్వెల్లి గ్రామం సర్వే నెంబర్ 467లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జలిపించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 3 అక్రమ నిర్మాణాలను ఆర్టీఓ చంద్రకళ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. సర్వే నెంబర్ 467 బుద్వెల్ గ్రామంలో ఇవాళ కూల్చివేతలు అనేది జరిపాం. ఇదివరకు కూడా
అక్కడ ఈ ప్రభుత్వ స్థలం అది మూసీకి ఆనుకొని ఉంటుంది. ఇదివరకు కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల ప్లస్ మా ఫీల్డ్ స్టాఫ్ దృష్టికి రావడం వల్ల తీసేయడం అనేది జరిగింది. అప్పుడు ఒక కేసు కూడా బుక్ చేశాం. తర్వాత మళ్ళీ నిన్న ఎవరో కట్టారు అని చెప్పి అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసాం అది ఉంది అని. దాని ప్రకారమే ఉదయమే 7 గంటల ప్రాంతంలో ఒక ప్రోగ్రాం పెట్టి దాన్ని తొలగించడం అనేది జరిగింది. అందులో ఒక పెద్ద షెడ్డు ప్లస్ ఒక 2-3 బేస్ మీట్లు అవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని తీసేయడం అనేది జరిగింది. కేసు అది ఎవరు కట్టారు అనేది వెరిఫై చేస్తున్నాం. చేసిన తర్వాత సేమ్ పర్సన్ కనుక కట్టుంటే మళ్ళీ ఒక కేసు వస్తుంది. ప్లస్ అది ఆర్డీఓ దృష్టి కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ కేబుల్ చౌరస్తా వద్ద అంతరాష్ట్ర గంజా ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 లక్షల విలువ చేసే పొడి గంజాయిని, ఒక బొలెరో కారు, 92,000 రూపాయల నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని వైజాగ్ నుండి హైదరాబాద్కి కారులో తీసుకొచ్చి హైదరాబాద్ నుండి బస్సులో పూణేకి తరలించే క్రమంలో మల్లాపూర్ కేబుల్ చౌరస్తా వద్ద కారుతో పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. గంజాయి ముఠాని రిమాండ్కు తరలించినట్లు మల్కాజ్గిరి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మిత్రులకు నమస్కారం. ఈరోజు సుమారు 10 గంటల ప్రాంతమున క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన ఎస్హెచ్ఓ ఉప్పల్ చంద్రశేఖర్ మరియు వారి సిబ్బంది కలిసి కేబుల్ క్రాస్ రోడ్ మల్లాపూర్ అందు చెక్ చేస్తుండగా వారికి ఒక బెలినో కార్ ఒరిస్సా రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్తో పాటు దాంట్లో 4 వ్యక్తులు మరియు 125 కేజీల గాంజాయి, డ్రై గాంజాయి మరియు నగదు 92,000 నగదు క్యాష్, 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తుల్లో శిబా శంకర్ బెహ్రా అనే అతను ఒరిస్సా స్టేట్ నుంచి, మధుకర్ వసంత చౌహాన్ మహారాష్ట్ర నుంచి, రోహిత్ కాంబ్లే మహారాష్ట్ర నుంచి, అనిల్ కాంబ్లే మహారాష్ట్ర. ఈ ముగ్గురు మహారాష్ట్రియన్, ఒక ఒరిస్సా అతను. ఒరిస్సా నుంచి వీళ్ళు మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా క్రమంలో వీళ్ళ మధ్యలో ఈ శివశంకర్ బెహ్రా ఒరిస్సా నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. వీళ్ళు ఈ ముగ్గురు ఇక్కడ తీసుకొని మళ్ళా మహారాష్ట్రకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా మేము పట్టుకున్నాము. ఈ మొత్తము సరుకు యొక్క సుమారు వాల్యూ 12 లక్షలు. ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రహదారుల విస్తరణకు హెచ్ఎండిఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం 2 వరుసలుగా ఉన్న రహదారులను 4 వరుసలుగా విస్తరించేందుకు ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ పైన ప్రాంతీయ రింగ్ రోడ్డు రానున్న నేపథ్యంలో రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్లాలంటే చుట్టూ ఉన్న సర్వీసు రోడ్లు ఎంతో కీలకం. ఔటర్ మొత్తం 158 కిలోమీటర్లు కాగా దాని చుట్టూ అంతే విస్తీర్ణంలో సర్వీసు రహదారులు ఉండాలి. కానీ 135 నుంచి 140 కిలోమీటర్ల మేర మాత్రమే అభివృద్ధి చేశారు. 14 ప్రాంతాల్లో లింకులు లేవు. ఇక్కడ చెరువులు, ఇతర జల వనరులతో పాటు శంషాబాద్, గట్కేసర్, ఈదుల నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు అడ్డు వస్తున్నాయి. రింగ్ రోడ్డుపైకి వెళ్లేందుకు, కిందకు దిగేందుకు 19 ఇంటర్ చేంజ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు పెరగడంతో అదనంగా ఇంటర్ చేంజ్ అవసరమని హెచ్ఎండిఏ గుర్తించింది. అందులో భాగంగా నార్సింగి, నియోపోలిస్ వద్ద 2 ఇంటర్ చేంజ్లను నిర్మిస్తున్నారు. త్వరలో అవి అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో ఈ ఇంటర్ చేంజ్ల చుట్టూ అనేక వ్యాపారాల, వాణిజ్య, పర్యాటక కార్యకలాపాలకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. సర్వీస్ రోడ్ల చుట్టూ సైకిల్ ట్రాక్లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. తొలుత 21 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్లు నిర్మించనున్నారు. తొలుత నానకరాం రామ్గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ వరకు 7.5 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్ల మేర మొత్తం 22 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఇందుకోసం 312 కోట్లు వెచ్చించనున్నారు. 2023 జనవరి నాటికి ఈ రోడ్డు విస్తరణ పూర్తి కానుంది. భాషే రమ్యం, సేవే గమ్యం అంటూ ఉత్తర అమెరికాలో తెలుగు వారికి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని నూతి బాపయ్య చౌదరి అన్నారు. ఎన్ఏటీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, సాంస్కృతిక సేవా రంగాలలో ఎన్ఏటీఎస్ ఆధ్వర్యంలో తమ సేవా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు బాపయ్య చౌదరి తెలిపారు. 19న గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఐ క్యాంప్ నిర్వహించబోతున్నట్లు వివరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ని ఎందుకు ఇచ్చేసామంటే, మన నాట్స్ సంస్థ చేసే సేవా కార్యక్రమాలు, నాట్స్ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడిందండి.
మనం చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి, భాష మీద మనం చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రత్యేకంగా అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కూడా ఒకసారి అందరికీ తెలియజేయడానికని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ 2 yearsలో మా కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ స్టార్ట్ అయిందండి జూన్ 1 నుంచి. దానికి మా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ మా కార్యకర్తలు కానివ్వండి అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది నాట్స్ ప్రెసిడెంట్గా. అందరికీ ధన్యవాదాలండి. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. నూతన వధూవరులను ఈటెల రాజేందర్ ఆశీర్వదించారు. ఉమామహేశ్వర గార్డెన్స్ లో బత్తిని సాంబలక్ష్మి, కాశీనాథం కూతురు వివాహానికి హాజరయ్యారు.